సోషల్ మీడియాలో హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్ పేరిట వైరల్ అవుతున్న వివాదాస్పద బికినీ వీడియోపై ఎట్టకేలకు పూర్తి స్పష్టత వచ్చేసింది. స్విమ్మింగ్ పూల్ వద్ద వేరొకరు చేసిన ఒక బోల్డ్ ఫోటోషూట్ కి సంబంధించిన వీడియో క్లిప్స్ ను ఏఐ టెక్నాలజీ సాయంతో మార్ఫరింగ్ చేసి రుక్మిణి వసంత్ ముఖాన్ని దానికి అతికించి నెట్టింట వైరల్ చేశారు. దీనిపై అటు అభిమానుల్లో ఇటు కన్నడ సినీ వర్గాల్లో తీవ్రంగా గందరగోళం నెలకొనడంతో రుక్మిణి స్వయంగా రంగంలోకి దిగి ఆ ఫోటోలు నావి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ ఫోటోలు వీడియో క్లిప్స్ అన్నీ 100కు 100% ఫేక్ అని, అవి ఏఐ డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించినవి అని స్వయంగా రుక్మిణి వసంత్ స్పష్టం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్లైన్లో నా పేరుతో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ ఫోటోలతో నాకు ఎలాంటి సంబంధం లేదని, ఈ ఫేక్ కంటెంట్ను క్రియేట్ చేసిన వారిపై, దానిని సోషల్ మీడియాలో కావాలని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రుక్మిణి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె తన లీగల్ టీం ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. గతంలో రష్మిక మందన, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఏఐ డీప్ ఫేక్ వీడియోల బారిన పడే సైబర్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రుక్మిణి వసంత్ అదే తరహా సైబర్ వేధింపులను ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. ఈ నేపథ్యంలో రుక్మిణికి మద్దతుగా నిలుస్తున్నారు ఆమె అభిమానులు.